గూయి తన్ని పట్టుకుంటాడు. అలాగే పట్టించి కానిచ్చి కిస్ చేస్తాడు. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ నీకు ఎలా నచ్చుతుందో అలా చేత్తోనే తిను అంటాడు. దాంతో మోమోన్ అవుతుంది. మోమోన్ చూసి భూమి కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఫూపే వస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని వ్యాన్షి అడుగుతుంది. నీకోసమే వచ్చాను, నీకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది కదా, నేను డ్రాప్ చేస్తాను రా అని. దాంతో లేదు అవసరం లేదు అని చెప్పి ట్యాక్సీ పట్టుకొని వ్యాన్షి వెళ్ళిపోతుంది. ఫూపే రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనని ఫాలో చేస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఫూపే రాడు. దాంతో తిని ఇక్కడ సాడ్ అయిపోతుంది. తర్వాత తను వెళ్ళే క్యాబ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. అయ్యో ఎగ్జామ్కి ఎలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫూపే వచ్చి తన విండోని నాక్ చేస్తాడు. నేను డ్రాప్ చేస్తాను అని. దాంతో వ్యాన్షే ఫూపే బైక్ ఎక్కుతుంది. ఫూపే టైం కల్లా ఎగ్జామ్ దగ్గర దించేస్తాడు. తర్వాత వ్యాన్షే ఫూపేకి సారీ చెప్తుంది. నా వల్లే నాదే తప్పు, నిన్ను అలా అరిచుండకూడదు, సారీ అని చెప్తుంది. దాంతో ఫూపే లేదు నాదే తప్పు అని తను అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుని కలిసిపోతారు. సరే అయితే నేను ఎగ్జామ్ రాసొస్తాను, అప్పటి వరకు నా కోసం వెయిట్ చేయని వ్యాన్షే అంటుంది. దానికి ఫూపే ఓకే మ్యామ్ అంటాడు.